పక్కన పెట్టి ఈ జాతి కోసం నిలబడ్డటువంటి వ్యక్తులు మేమందరం. ఇలా ఊరికే రాలే, ఇలా ఇష్యూ డైవర్ట్ కోసం ఇలా మోసపోయింది ఎవరు, మోసం చేసింది ఎవరు అని పక్కన పెట్టి ఇలా గిరిజన సంఘాలు అని చెప్పి ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉన్నది. వాళ్ళందరూ కూడా పేరుగా ఇచ్చింది. మాకు బాధ అనిపించదా? మేము కదా కొట్లాడింది 8 సంవత్సరాలుగా. ఇలా అలాంటి వ్యాఖ్యలు మేము ఖండిస్తాం. ఇలా ఇష్యూ మొత్తం కూడా డైవర్ట్ చేసే విధంగా కొంతమంది చేస్తున్నటువంటి దాన్ని ఇలా మేము సూటిగా వాళ్ళకి అదే చెప్తా ఉన్నాం. నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే పోలీస్ స్టేషన్లో ఇవ్వండి, న్యాయస్థానంలో మీ అడ్వకేట్ ద్వారా కొట్లాడండి. ఇలా ఖచ్చితంగా బాధితుల న్యాయం జరిగేంత వరకు మేమండగా ఉంటాం. తప్పు చేసింది మంగ్లీ కావచ్చు, వాళ్ళ వెనక ఇంకెవరైనా ఉన్నా వాళ్ళని ముందు మన దోషులు నిలబెడదాం. ఇప్పుడుగా ఆల్రెడీ దానికి ఆ పులి స్టాప్ పెట్టడం కోసమే ఇలా అన్ని గిరిజన సంఘాలుగా మేము ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. ఇలా ఇది గిరిజన పంచాయతీ కాదు, ఒక 100 కోట్లో 1000 కోట్లో ఇంకేదైనా కోట్లో ఒక స్కామ్ అనేది జరిగినప్పుడు వాళ్ళకు ఇలా న్యాయస్థానాలు తెలుస్తాయి, పోలీస్ స్టేషన్ తెలుస్తాయి. దానికి ఇలా గిరిజన మధ్య పంచాయతీ గిరిజన మధ్య కానే కాదు. దాంట్లో ఇంకా చాలామంది వేరే వాళ్ళు ఇచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ తీసుకున్న వాళ్ళు కూడా వేరే వాళ్ళు ఏజెంట్లు ఉన్నారు, ఇంకా ముఖ్యంగా ముఖ్యులు చాలామంది ఉన్నారు. మంగ్లీని కేవలం మేము ఆదరించలే, ఇలా సమాజం మొత్తం కూడా ఆదరించింది. జానపద పాటలు పాడలే, ఇలా సినిమా సాంగ్స్ పాడలే, దాన్ని మనం కూడా ఆదరించినాం కదా. ఇలా కేవలం ఏదో మాకే ఎందుకు అంటగడతా ఉన్నారు? మీరు కూడా మాట్లాడాలి. మాకెంత బాధ్యత, మనందరూ కూడా అంతే బాధ్యత ఉన్నది. వాస్తవాన్ని మాట్లాడదాం, నిజాన్ని మాట్లాడదాం, నిజాన్ని ప్రజలకు తీసుకెళ్దాం. ఆల్రెడీ గతంలోనే నల్గొండలో చాలా కేసులున్నాయి వాళ్ళ మీద. బాలాజీ నాయక్ అనే వ్యక్తి అరెస్ట్ అయినాడు. ఇలా ఇది కొత్తదేం కాదు. సో ప్రజలందరూ కూడా ఈ విధంగా మోసపోతున్నారు. ఇలా వాళ్ళు చూపించినటువంటి అధిక వడ్డీ ఆశతోని దానికోసము మనం అందరం కూడా అవేర్నెస్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది మన మీద. సో ఈ యొక్క ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య రీజన్ కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం, వాళ్ళకి తోడుగా ఉంటాం. అదేవిధంగా తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వారైనా వాళ్ళకి శిక్ష పడాలి, వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేసేంత వరకు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ త్వరగతిన పూర్తి చేసి విచారణ పూర్తి చేసి తప్పు ఎవరు చేసినా వాళ్ళకి శిక్ష పడేటట్టు, బాధితులకు వాళ్ళకి డబ్బులు ఇప్పించేంత వరకు కూడా చొరవ చూపాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. ఇప్పుడు 75% దాదాపు వీళ్ళే ఉన్నారు, బంజారా బిడ్డ, గిరిజన బిడ్డ. ఎందుకు ఈ గిరిజన సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఎందుకు విడిపోయినారు? బాధితులు ఎక్కువ శాతం వీళ్ళే ఉన్నారు. ఎందుకు ఒకతాటిపై బాధితుల పక్షం నిలబడతలేరు? బాధితులపై మేము వాళ్ళు మాట్లాడితే కూడా వాళ్ళకు బాధితులకు న్యాయం జరగాలంటే మేము కూడా బాధితులకు న్యాయం జరగాలి. ఎవరు కూడా ఇంకో లైన్ ఏం తీసుకోవట్లేదు. కానీ ఇక్కడ 2 జరుగుతూ ఉన్నాయి. మేమేమంటున్నామంటే ఎవరికైతే నిజంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారో, ఒక వ్యక్తి ఎవరైనా కావచ్చు, అనవసరమైనటువంటి ఆరోపణలు, నిరాధారమైన ఆరోపణలు చేయకూడదు అంటున్నాం. నిజంగా సంబంధం ఉంటే బయట పెడదాం. సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి ఇష్యూ మొత్తం ఎందుకు డైవర్ట్ చేయడం? బాధితులకు అన్యాయం జరగబోతుంది మీరు విడిపోవడం వల్ల అనేది ఒక ప్రశ్న, భయంకరమైన ప్రశ్న. మా బాధ కూడా అదే అన్న, బాధ కూడా అదే. వీళ్ళు బాధితులను కాపాడే ప్రయత్నం చేస్తలేరు, బాధితులను కాపాడే ప్రయత్నం చేస్తలేరు. బాధితులందరూ కూడా వాళ్ళ దగ్గరికి పోయి చెప్పినటువంటి విషయం ఏంటంటే మంగ్లీ మా వెనక ఉందని చెప్పింది కాబట్టి బాధితులందరూ కూడా మా వెనక మంగ్లీ ఉందని చెప్తున్నారు. అన్న ఫస్ట్ నుంచి రమావతు మధుకి మంగ్లీకి సంబంధం ఉందా లేదా? సంబంధం ఉందంటే ఫోటోగ్రాఫ్స్ కనిపిస్తా ఉన్నాయి, మేము కూడా చూసినాం. వాళ్ళ తమ్ముతో ఆఫీస్ ఓపెనింగ్ చూసినాం, అదేవిధంగా వాళ్ళ ఇంటికి పోయినటువంటి ఫోటోగ్రాఫ్లు చూసినాం. ఇంకా వేరే ఎలాంటి ట్రాన్సాక్షన్ సంబంధించింది కానీ ఇంకేమైనా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉంటే చూపిస్తే మేము ఖచ్చితంగా శిక్ష. ఎలాంటి సంబంధం అంటే వ్యాపార సంబంధాలు అంటున్నారా, లావాదేవీలు అంటున్నారా? ఫ్రెండ్షిప్ కావచ్చు. అంటే ఇప్పుడు సంబంధం మీన్స్ అన్న నీకు నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంటే అక్కడ కలిసినాం అనుకో, దాని సెలబ్రిటీస్ గిరిజన బిడ్డాస్ గిరిజనుడు కాబట్టి ఒకటే సంబంధం ఉందా లేదా? ఏ రకమైన సంబంధాలు అంటారు మీరు? నేను అదే అడుగుతున్నాను. ఏ రకమైన వ్యాపార సంబంధాలు కావచ్చు, అలాంటి అదే మధు సంతోష్ అదే మధు ఎవరైతే రమావతి మధు ఉన్నాడో ఆయన క్లియర్గా చెప్పిండు. నేను హేమకాంత్ రెడ్డి కలిసి చేసినాం. ఈ జరిగినటువంటి దాంట్లో మంగ్లీ గారికి సంబంధం లేదు, వెరీ క్లియర్ గా చెప్పింది. మనం దాని గురించి మాట్లాడి అది కాదు, ఈ ఫస్ట్ విషయాన్ని చెప్పండి. మంగ్లీ గారికి రమావతి మధుకి సంబంధాలు ఉన్నాయా లేవా? ఫ్రెండ్షిప్ కావచ్చు, ఇంకోటి కావచ్చు.
ఫ్రెండ్షిప్ పరిచయానికి ఇప్పుడు లావాదేవీలో నేనేమంటున్నా బేర్ సెలబ్రిటీ హోదాలో ఫోటో దిగడం వేరు. ఆయన క్లియర్ గా మేము చేసినటువంటి తప్పులో సంబంధం లేదని చెప్పిన తర్వాత దాన్ని నిర్ధారించడానికి మనం ఎవరు ఇంకా చెప్పేస్తున్నాం లేదు. ఓకే నేను ఏమంటున్నా, ఆమె ఒక సెలబ్రిటీ కాబట్టి ఫోటో దిగిన సంబంధమే అనుకోవచ్చా, లేదంటే లావాదేవీలు కావచ్చు, లేదంటే రిలేషన్ కావచ్చు అనుకోవచ్చా? ఓన్లీ ఫోటో సంబంధించిందే తప్ప సెలబ్రిటీ సంబంధించిందే కానీ లావాదేవీలో ఎలాంటి సంబంధం లేదు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాస్తవాలు ఏదున్నా కానీ ఓన్లీ ఫోటో సంబంధం అని చెప్తా ఉన్నారు. ఓకే, మంగ్లీ ఏదైతే బర్త్డే ఫంక్షన్ పెట్టినప్పుడు రమావతు మధుకి ఏం సంబంధం? ఓన్లీ ఒక ఫ్యాన్ కదా ఆయన, ఫ్యాన్ గా సంబంధం ఉన్న వ్యక్తికి మంగ్లీ గారు ఏం చెప్పారు అప్పుడు? ఓన్లీ నా ఫ్యామిలీ నంబర్స్తో నేను బర్త్డే పార్టీ పెట్టుకున్నా అని చెప్పారు. అలాంటి రమావతు మధుకి మంగ్లీ బర్త్డే పార్టీలో ఎలాంటి రిలేషన్ లేనిది, ఎలాంటి ఫ్రెండ్షిప్ లేనిది, ఓన్లీ ఒక ఫ్యాన్గా ఎలా ఇన్వాల్వ్ అయ్యింది అనుకోవచ్చు? వేరే ఫ్రెండ్స్ ద్వారా రావచ్చు కదా. ఇప్పుడు ఒక ఫంక్షన్ జరిగినప్పుడు ఒక్కడే చేసుకోడు కదా, ఒక్కొక్క వాళ్ళ చిన్నమ్మనో పెద్దమ్మనో ఇంకా వేరే సంబంధాలు ఉంటాయి, వాళ్ళ ద్వారా రావచ్చు తప్ప మంగ్లే పిలిచింది మంగ్లే చెప్పింది ఏంటంటే ఓన్లీ నా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉన్నారు నా బర్త్డే ఫంక్షన్ లో అన్నారు. మరి రమావతి మధు ఏ విధమైన ఫ్యామిలీ? నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఆ రిలేషన్ గురించి మనం మాట్లాడుతుంటే వాస్తవ లావాదేవీల్లో సంబంధించినటువంటి అవి ఎంత డిస్కషన్ పక్క పోతుంది. అయితే నేను చెప్తున్నా అలాంటిది ఏం లేదు, అలాంటిది ఏమన్నా ఉంటాయి, అలాంటిది ఖచ్చితంగా దానికి సంబంధించింది ఏమైనా ఉంటే ఆల్రెడీ కేసు నమోదైంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది, అది వాస్తవాలు ఏందో వాళ్ళు తెలుస్తారు. దాని తర్వాత నిజంగా తప్పు చేసి ఉంటే శిక్ష పడుతుంది. అదే మేము చెప్తున్నాం. ఏ సంబంధం బాధితులకు ఏ విధంగా న్యాయం జరగాలి అనేది మనం మాట్లాడదాం. తప్పు చేసింది ఎవరైనా కావచ్చు, నష్టపోయింది వాస్తవం, మోసం చేసింది వాస్తవం, ఇంత జరుగుతా ఉన్నది కదా. మరి ఇంత మీడియాలో యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళు బాధితులు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారు ఇన్ని రోజులు. మరి మంగ్లీ గారు ఒక 20 days వరకు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఆమెకు సంబంధమే లేదు. రమావతు మధుకు మంగ్లీ గారికి లావాదేవీ సంబంధాలు ఉన్నాయని మీడియా ప్రచారం చేసింది. అంటే ఎవరైతే బాధితులు కూడా చెప్పారు. మరి మంగ్లీ గారికి ఏ సంబంధం లేనప్పుడు రమావతు మధు అనే వ్యక్తి చెప్పిండు, నాతో ఫోటోలు దిగిండు, ఎవరైతే బాధితులు వాళ్ళందరికీ చెప్పారని బాధితులు చెప్పారు కదా. మరి ఆ టైంలో రమావతు మధు మీద మంగ్లీ ఎందుకు కేసు పెట్టలేదు? పెట్టాలి, బాధ్యత కూడా ఉంది. నేను చెప్తున్నాను అది కూడా ఎందుకు పెట్టలేదు అనుకో. పెట్టాలి అంటున్నాను. ఇప్పుడు కూడా వాళ్ళ తమ్ముడు వాళ్ళిద్దరి మీద అలిగేషన్స్, వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ పెట్టుకుని ఇలా నిజంగా వాళ్ళు వ్యాపారం చేసి ఇంకెవరు చూపించారు కాబట్టి అలాంటి అలిగేషన్స్ ఇలా వస్తున్నాయి కాబట్టి అది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. బరాబర్ వాళ్ళిద్దరు వచ్చి ఇలా పోలీస్ స్టేషన్ వాళ్ళ మీద మా పేరు పెట్టుకుని ఇలా ఇన్ని కోట్లు వసూలు చేశారు, వీళ్ళ మీద కేసులు పెట్టాలి, అవన్నీ అవాస్తవాలని చెప్పి నిరూపణ చేయించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. మంగ్లీ మీద ఉంది. బరాబర్. ఈ రోజు మంగ్లీ గారి మౌనమే మంగ్లీ గారికి సంబంధాలు ఉన్నాయని సంబంధాలు అంటగట్టిరని ఎందుకు అనకూడదు? సో అలాంటి కేసు అయింది. ఇప్పుడు ఇప్పుడు అన్న నేనేమంటున్నా, ఆల్రెడీ 2 సార్లు ఆమె వివరించే ప్రయత్నం చేసింది. నేనేమంటున్నా, ఏదైతే ఆల్రెడీ కేసులో 2 సార్లు వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. కేసుకి ఆమె సంబంధం ఏంది, అసలు ఏంది దీనికి సంబంధించిందని ఇచ్చే ప్రయత్నం చేసింది. ఎప్పుడు చేసింది? ఆ కేసు పెట్టినటువంటి పోలీస్ ఎవరు సుబ్బు అడ్వకేట్ ఎప్పుడైతే పంజాగుట్ కేసు లో ఆ బ్రీత్ టెస్ట్ ఎప్పుడైతే చేసారో అప్పుడు జరిగిన సంఘటన. అంతకన్నా ముందు ఎందుకు నాకు సంబంధం లేదు ఇది అని అంతకన్నా ముందు సుబ్బు కూడా అన్నారు. సుబ్బు లాయర్ ఎవరైతే ఉన్నారో సంబంధం లేనప్పుడు ఎవరైతే రమావతి మధు ఉన్నాడో మధుకు నాకు ఎలాంటి సంబంధం లేదు, మధు మీద నేను కేసు పెడతా, ఇంకోటి నేను బాధితుల పక్షాన ఉంటాని మంగ్లీ అంటే నేను మంగ్లీ పేరు ఎక్కడ రానియమని కూడా చెప్పారు. ఇక్కడ అడ్వకేట్ సుబ్బుకు మంగ్లీ గారికి పర్సనల్ గొడవలు కావచ్చు, పర్సనల్ ఎలిగేషన్స్ ఏం లేవు. బాధితులు ఏవైతే ఎవిడెన్స్ ఇచ్చారో ఎవిడెన్స్ పెట్టుకునే రమావతి ఎవరైతే సుబ్బు గారు అడగడం జరిగింది. ఇక్కడ మేజర్ మిస్టేక్ మంగ్లీ గారిది ఉందా, సుబ్బు గారిది ఉందా? ఒక బాధితులు ఒక అడ్వకేట్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేయాల్సినటువంటి బాధ్యతగా ఆయన చేసిండు. పేరు వచ్చింది కాబట్టి ఆయన కూడా మాట్లాడే ప్రయత్నం చేసి మీ పేరు వస్తూ ఉన్నది, మీ బ్రదర్ పేరు వస్తూ ఉన్నది, మరి ఇది వాస్తవమా కాదా అని చెప్పి తెలిసేటువంటి ప్రయత్నం ఆయన చేసిండు. ఒకవేళ లేనప్పుడు అదే లేనప్పుడు మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, మీరు బాధితుల పక్షాన కొట్లాండి అన్నాడు. మేము అదే చెప్తా ఉన్నాం. ఇలా నిజంగా మీకు సంబంధం లేకపోతే మీ పేరు వాడుకొని వాళ్ళ వ్యాపారం చేసి ఉంటే, డబ్బులు వసూలు చేసి ఉంటే, ఇవాళ దానికి మీరు ఏ విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలో అది ఖచ్చితంగా ఆ విధమైనటువంటి దానికి మీరు ముందుకు రావాలి. నిజంగా మీకు సంబంధం ఉందా లేదా అనేది మీరు ఆమె నిరూపణ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. మంగ్లీ గారికి ఉంది కదా. ఉంది. ఇక్కడ ఇంకో విషయం, పదే
అండ్ మన తెలుగు వెలుగు రఘు, సో కాల్ జర్నలిస్టులు, సో కాల్ ఛానల్ అని చెప్తా ఉన్నారు. ఇక్కడ మీ ఇంటెన్షన్ ఏంటి అంటే మన తెలుగు వెలుగు రగన్న కానీ ఇంకా సో కాల్డ్ జర్నలిస్టులు కానీ మంగ్లీ గారికి వ్యతిరేకంగా చేయడానికి కారణాలు ఏమనుకుంటున్నారు? వ్యతిరేకం అనేది ఏం లేదు. నేను కూడా రగన్న చూసినా నేను. సరే వాళ్ళు ఇంకోవారు తీసుకున్నటువంటి పేరుకి నేను దాని బాధ్యత వహించలేను. ఆయన ఇచ్చినటువంటి వివరణ కూడా నేను చూసిన అన్నది. సో ఆయన విషయం లెక్క మాట్లాడతాం. మీకు సంబంధం లేకపోతే ఈ ఫోటోలు ఏంది, ఈ బర్త్డే ఫంక్షన్ వాళ్ళు ఎందుకు వచ్చా ఉన్నారు, మీరు ఇంతకుముందు అడిగినటువంటి ప్రశ్నలే ఆయన కూడా ఆ రోజు మార్నింగ్ న్యూస్లో అడిగిండు. అవే ప్రశ్నలు అడిగిండు. మీరు నిజంగా పోలీసులకు మీరు సహకరించండి, వాస్తవాలు ఏంది అనేది బయటకు వస్తాయి. నిజంగా మీరు తప్పు చేసిండే మీరు దానికి సంబంధించి చేయాలని చెప్పిండు. ఈ ఇష్యూ వచ్చినాక మంగ్లీ గారు ఫస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రమావతి మాదెవరో నాకు తెలియదు అని చెప్పింది. మరి తర్వాత ఫోటోలు బయటకు వచ్చాయి. దీన్ని బట్టే కదా మీడియా వార్తలు. అవును, దాని మీద ఏం చెప్తారు? ఇంకో తప్పలేదు. ఆ రోజు ఆమె మాట్లాడినటువంటి ఏవి అంటే ఏ విధంగా తెలుసు, ఏ విధంగా తెలియదు అనే విషయంలో ఏ విధంగా మాట్లాడిందని ఆమె అడుగు తెలుస్తుంది. అసలు రమావతి మధు తర్వాత నాకు తెలియదు, అతన్ని నేను చూడలేదు, నేను కలవలేదని అంటే ఎందుకు మాట్లాడారు? అది దానికి సంబంధించి మేడం మేము క్లియర్ గా బాధితుల పక్షాన మాట్లాడుతున్నాం. ఆమె మాట్లాడిన స్టేట్మెంట్ కి నేను వకాలత్ పుచ్చుకొని మాట్లాడాలని నేను లేను. మంగ్లీ పక్షాన ఆమె నిజంగా తప్పు చేసి ఆమె నిజంగా తప్పు చేసి ఉంటే కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, పోలీస్ అధికారులు ఉన్నారు అంటున్నా. అన్న మీరు టాపిక్ డైవర్ట్ చేయొద్దన్న. నేను అదే అంటున్నా అన్న మీరు ఇందాక అడుగుతున్నారు, నేను అబ్జర్వ్ చేస్తున్నా. నేను బాధితుల తరపున క్లియర్ గా చెప్తుండు. నిజంగా ఆమె తప్పు చేసి ఉంటే మేము ధర్నా చేసి మరి ఆమెను ఎక్కడ దాకా శిక్ష పడేదాకా మేము ఊరుకోమని అంటున్నాము. నిజాలు తేలక ముందే మీరు ఇందాక మీరు సంపత్ నాయక్ పేరు అడుగుతున్నారు, మంగ్లీ పక్షాన పెట్టారా అని అడుగుతున్నారు, వేరే అడుగుతున్నారు. నేను అదే అంటున్నా. మీరు అడగండి చెప్పండి. ఎందుకు లేవు 10 ఛానల్ వచ్చినాయి, 10 తలోపం వచ్చినాయి. చెప్పాను అడగనా జైపాలన్న మీరు ఆగండి, మీరు ఆగండి, అడగండి అన్న. చాలా లాజికల్ ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా మంగ్లీ గారిని టార్గెట్ చేస్తా ఉన్నారు, మంగ్లీ గారి నిజాలు తెలియకుండా ఎలిగేషన్ చేస్తా ఉన్నారు అనేది మీ ఇంటెన్షన్. ఓకే, నేను దానికి ఏమంటా ఉన్నా, ఇదే సుబ్బు ఎవరైతే ఉన్నారో స్టార్టింగ్ లో మంగ్లీ గారు బయటకు వచ్చి నిజంగానే రమావతి మధు అనేటోడు నాకు క్యాజువల్ గా పరిచయము, కానీ ఈ విషయంలో నాకు సంబంధం లేదు అనే విషయాలు చెప్పుంటే ఈరోజు ఇక్కడ దాకా వచ్చేదంటారా? ఇప్పుడు ఎందుకు రాలేదు, ఎందుకు అంటే రావాల్సినటువంటి టైంలో ఎందుకు వచ్చింది రాలేదు అని చెప్పి దానికి సంబంధించినటువంటి విషయాల్లో మనకు సంబంధం లేదు. ఎందుకనంటే నిజంగా తప్పు చేసిందా, తప్పు చేయలేదా, నిజంగా ఆ టైంలో రావాల్సిందా, రావాలకూడదా అనేది ఆమె నిజంగా బయటకు వస్తాయి వాస్తవాలు ఏంది. ఇప్పుడు ఆమె తప్పు చేసి ఉంటే రేపు తెలుస్తుంది కదా. ఓకే 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 మంగ్లీ గారు ఏ తప్పు చేయలేదు, మీరు అన్నట్టుగా తప్పు లేదు మంగ్లీ గారు. నేను తప్పు లేదు అనట్లేదు. సంపత్ నాయక్ కు ఫోన్ చేసి నా గురించి ప్రెస్ మీట్ పెట్టి ఫాస్ట్ గా మాట్లాడని ఎందుకు చెప్పింది అన్న? మళ్ళీ మీరు ఒక ఇద్దరి మధ్యలో జరిగినటువంటి కాన్వర్జేషన్ కి మొన్న మాట్లాడిన సంపత్ నాయక్ ఏంటి అదే కదా మాట్లాడింది. మనం బాధితుల పక్షాన మాట్లాడుతున్నాము, వినండి, బాధితుల పక్షాన మాట్లాడుతున్నాము. మంగ్లీ గారి పైన చేస్తున్న ఆరోపణలు కోర్టు పరిధిలో, పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాయి. నిజ నిర్ధారణ ఎవరైతే చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేస్తున్నాయి. లేనిపోని ఆరోపణలు చేయకండి అనేది సంఘాలం తిట్టేది. సంఘాలం తిట్టేది ఏందన్నా? రాష్ట్రంలో బంజారా సంఘం అనేది ఒక్కలే లేరు, లేకుంటే ఎవరికి సంబంధించి వాళ్ళు పెట్టుకున్నారు. ఒక్కొక్కరు రాష్ట్ర అధ్యక్షులు రైట్ ఆర్ రాంగ్. మీ దగ్గరకు వచ్చే బాధితులు మీ దగ్గరకు వస్తారు, వాళ్ళ దగ్గర మీరు వచ్చినప్పుడు మీరు ప్రెస్ మీట్ పెడతారు. మీకే ఎలాగ వచ్చిర్రో వాళ్ళ కాడికి కూడా వాళ్ళకి అలాగే క్లియర్లీ మెన్షన్ ఏమన్నది ఓయి నుంచి బైకాట్ చేయాలి సంఘాలంటే. మీరు బాధితుల పక్షాన నిలబడి మాట్లాడుతున్నారు మీరు అంటున్నారు. బాధితుల పక్షాన అడ్వకేట్ వకాల్తా తీసుకొని వాళ్ళ తరఫున పిటిషన్ వేసిరు. మీరు సుబ్బు గారిని కలిసేటువంటి ప్రయత్నం ఎప్పుడైనా చేసిరా, ఎప్పుడైనా మాట్లాడిరా? మీరు బాధితుల పక్షాన ఉన్నారు కదా, మీరు మీ ఒక వంతుగా సుబ్బు గారిని కలిసి
మీరు కూడా బాధ్యత ఒక్కడే ఉన్నారా? లాయర్ దగ్గరండి. మేము ఉంటాము. మంగ్లీని కలిసామా అన్నా? మంగ్లీని కలిసామా? ఇప్పుడు మీరు మంగ్లీకి పక్షాన మాట్లాడుతుంటారు కదా, మంగ్లీని కలిసామా? అది నేను అదే అంటున్నా, మేము అదే అంటున్నాం. మంగ్లీని కలిసామా? మీరు మధ్యలో అన్నా మీరు ఫైనల్ ఏం చెప్పాలంటే చెప్పండి, ఏం చెప్పాలంటే చెప్పండి. ఏదైతే మైక్రో ఫైనాన్స్ సంబంధించినటువంటి కుంభకోణం జరిగిందో, నిజమైనటువంటి బాధితులకు మోసపోయిన వారికి న్యాయం జరగాలి. వాళ్ళ పక్షాన ఉండి కొట్లాడతాం, వాళ్ళ తోడుగా ఉంటాం. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ నుంచి వీళ్ళకి డబ్బులు ఇచ్చేటువంటి దాంట్లో ఇప్పించే దాంట్లో ఖచ్చితంగా ఉస్మాన్ యూనివర్సిటీ జేస్గా గిరిజన సంఘాలుగా అండగా ఉంటాం. అదేవిధంగా కొంతమంది వ్యక్తుల పేరు చెప్పుకొని ఇలా ఇంకా ఏదో ఆరోపణలు చేస్తే ఇంకా మీడియాలో మేము కనపడతాం, ఇంకేదో అని చెప్పి ఒక దుర్బుద్ధితోని ఇలా కొంతమంది కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆల్రెడీ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది, మీ దగ్గర ఆధారం లేని తీసుకోపోయి పోలీస్ స్టేషన్లో న్యాయస్థానంలో కొట్లాడండి. దానికి సంబంధించిన తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ ఇలా వాళ్ళకి శిక్ష పడేటువంటి ఆస్కారం ఉంటుంది, బాధితులకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.